సంగతి ఏందన్నాడు. ఇగో నేను ఎన్ని దవాఖానాలు దిగాను, నాకు ఒక రోగం అసలే తగ్గట్లేదు అని ఆ రోగం ఏందో ఆమె చెప్పుకున్నాను. కొబ్బరి నూనె చేసే తెప్పి ప్రార్థన చేసి ఇస్తాన్నాడు. కొబ్బరి నూనె తెప్పించింది, ప్రార్థన చేసిండు. ఆ రోజు నుంచి పెట్టుకుంటే ఆ రోగం నిమిషాల మీద మాయమైపోయింది. లేదా వింటున్నారా? మాయమైపోయింది. మాయమైపోయినాక భర్త చెప్పుకున్నది, ఇదిగో ఆయన వచ్చి ప్రార్థన చేసిండు, నాకు ఎప్పుడు ప్రాణం అలకగైపోయిందాను. ఓ అట్లనా, అయితే పాప మనకి ఏదైనా మేలు చేయాలి నేను అని ఆ ద్వారా ఆఫీస్కి వచ్చినాక ఆ బాయ్ కాడ ఒక ఆయన గాయారంటే ఆయన పత్రికలు మంచి పెడతాడు, పని తీసుకురాపో ఆఫీసర్ కన్నా. నేను సారమంటున్నా అన్నాడు. పోయాను. మరి అమ్మ గట నువ్వు ప్రార్థన చేస్తే న్యాయమైందట, నీకు బాయ్ మీద నువ్వేం పని చేస్తావు, లాడీసల్లో చేస్తా పని అన్నాడు. చట్టం వస్తాను, నీకు అల్కటి పని ఇస్తా, ఏ పని కావాలో కోరుకోమన్నాడు. పని కోరుకున్నాడు, అల్కటి పని కోరుకున్నాడు. వస్తానే మస్తరు పడితేనే జీతం, అటు ఇటు గాలి తీరటం, ఆ పని ఈ పని చిన్న పని చేయటం, ఇక మళ్ళా మామూలుగానే జీతం ఉంటుంది. అసంటి పని ఇక్కడ చదవండి మరొకసారి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. చెప్పండి, వారి యందు కరుణించువాడు ఏం చేస్తాడట? వారి యందు కరుణించువాడు ఏం చేస్తాడు? వారిని తోడుకొని పోతాడు. ఎక్కడికి పోతాడు? నీటి బుగ్గల యొద్దకు. లేదా ఇప్పుడు ఆ అమ్మను, ఆ దొరసాని మేనేజర్ గారి భార్యను కరుణించాలనుకున్నాడు. ఎవరి దగ్గర దొరకొచ్చాడు? ఈ గాయ దగ్గర దొరకొచ్చాడు. ఆయనకు సస్పెండ్ అవటం కూడా మేలైంది ఆఫీసులో. నిజంగా మరి ఏ విషయంలో సరే మీరు దేవుని వైపు జరగండి, మీకు అంతా మేలు అవుతుంది. అది కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు, తెలుసా? కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. శ్రమ దినములను కుంగినడంలో చేతగాని వాడవలదు. ఆయనకు శ్రమ వచ్చింది, కుంగిపోలే, సస్పెండ్ అయ్యాడు. నన్ను అనవసరంగా సస్పెండ్ చేసిండు, నేనేం తప్పు చేశాను ఎవరు చూడడం లేదు. దేవాన్ని నేను ఏం చేయాలి అన్నాడు. అంతే, నేను ఏం చేయాలని ఎప్పుడైతే అన్నాడో ఈయన కూడా భూమిగాల మందిరానికి ఆరాధనకని ఆయనకు ఆ మందిర స్థలం విషయంలో ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, తీర్చింది. ఇది మీకు కావాల్సింది. దేవుడు మీ ద్వారా ఎంతమంది దాహం తీరాలనో, మీ ద్వారా ఎంతమంది ఆకలి తీరాలనో అప్పుడే దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ ద్వారా ఎంతమంది కరుణించబడాలనో అప్పుడే మీ దాహం తీరుతుంది. నా అప్పులు తీరాలి, నా కుటుంబం ఎవరికి చేజాపకుండా బతకాలి. ఏ అవసరత వచ్చిన కుటుంబంలో ఏ అక్కర వచ్చినా, ఇక నేను దేవుని నమ్మకం ముందు చిన్న ఇల్లు కట్టుకోవాలి, చిన్న కారు కొనుక్కోవాలి, అవన్నీ వస్తాయని ఒకటి అనుకుంటే ఒకటే అనుకున్నాడు జరగక ఆగమైపోయింది బతుకు. అసలు దేవుడు అనేవాడు వాడు ఉండే పండుకున్నాడని తెలియతుండాలి. మనుషులకు కష్టాలు రావద్దని అంటున్నా, రానే రాదు. ఏదైనా పెద్ద మనిషి లోకల్ ఎంతమంది బతికి పెద్ద అనుభవాలు సంపాదించలే. ఒక పెద్ద మనిషి ఇట్లా బాధలు పోతాయంటే పోవాల వద్దా? పోలేదు, ఇంకెక్కువైపోయినాయి బాధలు. ఏ దేవునికి ఎట్లా చేయమంటే ఆ దేవునికి అట్లా చేసిన, ఎక్కువైపోయినాయి బాధలు రోజుకు. అప్పుడు నేను అసలు దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నా నిద్రపోతున్నారే, మనుషులకు కష్టాలు రావద్దు అంటున్నా నేను, రానే రాదు. కానీ ఒక పెద్ద మనిషి ఇట్లా నడుచుకో అంటే కుడియడం కావాలన్నా వద్దా? కొద్దిగా కుడియడం ఎక్కడిది సావాలన్న తలంపులు, ఇక బాధలు తీర్చే మార్గం లేదు.
ఆకలి తీరే మార్గం లేదు, దాహం తీరే మార్గం లేదని అంత నిరుత్సాహమే. దేవుని దయ వల్ల ఆ రోజే అనుకున్న రోజే సువార్తను గట్టిగా పట్టుకున్నాం. ఒక 6 నెలలు చూస్తా, మంచిగా అయితే ఈ దారిలోనే ఉంటా, లేకపోతే మన దారి మనకుండానే ఉండే అని అనుకొని ఈ దారి నిష్ఠగా పాటిస్తే దేవుని దయ వల్ల బతికి బయటపడ్డా. వింటున్నారా? ఎండమావులేనను ఎండైన వారికిగా తగలదు. ఇప్పుడు ఎండ లేదు, నాకు ఎండ మావులు లేవు, ఏ గొంతెమ్మ కోరికలు లేవు, ఏ ఆశలు పెట్టుకొని ఎటు పరిగెత్తను, స్థిరంగా ఉంటా ఒక బండలాగా. సుడిగాలు వస్తే పైకి పోను, తూర్పు గాలిస్తే తూర్పు పోను, పడమర గాలిస్తే పడమర పోను, ఉత్తర గాలిస్తే ఉత్తరం ఊరుకోను. వింటున్నారా? దక్షిణ గాలిస్తే దక్షిణం ఊరుకోను. స్థిరపరచండి అంతే. మొగుడైంది. అట్లున్నోళ్ళు అట్లా నమ్మండి, ఇట్లున్నోళ్ళు ఇట్లా నమ్మండి. అబద్ధాలు చెప్పడానికి రాలే మేము, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాం. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని రుజువు చేయడానికి వచ్చాం. నా బాధలు మీకు అర్థం కావాలంటే మా ఊరు పంపిస్తా ఛార్జీలు ఇచ్చి. నేను ఏ స్థితిలో మా ఊరంతా తిరిగి సువార్త చెప్పానో, ధనవంతుడిగా ఏ సమస్య లేనప్పుడు చెప్పానా, అన్నీ పోగొట్టుకుని అప్పుల పాలే చెప్పాను. మా ఊరోళ్ళందరూ చెప్తారు, వాడకి చెప్తారు. కనుక దయచేసి జాగ్రత్తగా ఉండి. ఇదంతా ఏ ఊరు వచ్చినప్పుడు మాత్రం నాకేమున్నది, ఏమీ లేదు. ఒక డ్రమ్ము, వింటున్నారా, ఒక పెట్రోమాక్స్ లైట్, 2 తీసుకొచ్చిన ఎవరికి. ఇప్పుడు ఆ 2 ఉన్నాయి ఇక్కడ. ఒక డ్రమ్ము, ఒక పెట్రోమాక్స్ లైట్ తెచ్చిన. ఆ 2 ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయా? మీ కళ్ళే సాక్ష్యం. బాధుడండి ఇవన్నీ ఎక్కడ వచ్చినా. అదే 1,80,000 ఒక్క ఫ్యాన్, 1,80,000 ఫ్యాన్. ఒక ఫ్యాన్ ఒక పాస్టర్ గారు కొనిచ్చాడు. అయ్యగారు మీరు ద్వారా మా ఇంటికి రక్షణ వచ్చింది, నేను సేవకు వచ్చిన, ఆశించబడుతున్న, పెళ్ళయింది, కోరుకున్న అమ్మాయితోటి పెళ్ళయింది, పిల్లలైన, నా అవమానం అంతా కొట్టేసిండు, నా దయ్యాలను తీసేసిండు, నా మంత్రశక్తులను తీసేసిండు, నేను దేవునికి ఏమి ఇవ్వలే, నేను దేవుని మందిరానికి ఫ్యాన్ ఇస్తాను. 1,80,000 ఒక ఫ్యాన్, 1,80,000 2 ఫ్యాన్లు. నేను మలేషియా దేశం అయినప్పుడు ఇసంటి ఫ్యాన్ చూసిన. అబ్బా, ఇసంటి ఫ్యాను మన సొప్పదండకు వస్తుందంటవా? వస్తుందా అనుకుంటే అది రానే వచ్చింది. లోపల కోరికుంటే దాని ఉరికొచ్చి ప్రత్యక్షమైతేనే తెలుసా మీరు? ఏం లేదు, నీటి బుగ్గలు ఎద్దకపోవాలి. విశ్వాసం ఉన్న వారితో కలిసిమెలిసి ఉండాలి మనం. వింటున్నారు? విశ్వాసం లేని వారితో కలిసి ఉండకండి. నీటి బుగ్గలు ఎద్దకు వెళ్ళండి, అక్కడ దాహం తీరుతుంది, ఆకలి తీరుతుంది. దేవుడు నడిపిస్తే నీటి బుగ్గల దగ్గరికి వెళ్తాం, దేవుడు నడిపించకపోతే నీటి బుగ్గల దగ్గరికి పోము మనం. హల్లెలూయా. కాబట్టి వారికి ఆకలి అయినను, నాకు ఇప్పుడైతే ఏ ఆకలి లేదు, దప్పి అయినను ఏ దాహం లేదు, ఎక్కడికి పరిగెత్తని అవసరం లేదు. ఎండమావులైనను ఇప్పుడు ఏదో దొరుకుతుంది పరిగెత్తుడు అసలే లేదు. ఎండ అయినను శ్రమలే లేవు, కష్టాలే లేవు, ఎప్పుడో పోయినాయి కష్టాలు. దేవుని నమ్మంగానే దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోయినాయి. సియోనికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోనే రప్పించినప్పుడు మనము కల కనిన వాని వలన ఉంటేమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. 126 కీర్తన మొదటి వచనం. సియోనికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోనే రప్పించినప్పుడు మనము కల కనిన వాని వలన ఉంటేమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. చూసినా అంత సంతోషం ఇస్తాడు. మీకు ఎవరికైనా నోటి నిండా లేకపోతే నోట్లో సగమే నవ్వు ఉంటే ఈరోజు చెప్పే వాక్యాన్ని మంచిగానండి పాటించండి. మీకా పుస్తకం 4:6. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. ఆ జీవజల బుగ్గ దగ్గరికి ఎవరిని తీసుకొస్తాడు దేవుడు అంటే, కుంటివారిని, అనగా ఇతరుల మీద ఆధారపడేవారిని. కుంటివారిని పోగు చేయదును,
చూడండి, శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు ఉన్నాడు. పాపం నడవలేడు కాబట్టి భక్తుల్ని అక్కడికి పంపించండి. పంపిస్తే వారిద్దరు చేరుకు చేయబట్టుకొని భిక్షం అడిగితే, అయ్యా మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఆ రోజుల్లో నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారపు నాణ్యాలు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు లేచినాడు అని అతన్ని చెరుకు చేయబట్టుకోగానే ఆ కుంటివాడు దిగ్గున లేచి నడిచి గంతులేస్తే, నేను ఇక్కడ అడుక్కునే పని లేదు, ఏదో కష్టమో నష్టమో చేసుకొని కాయ కష్టం చేసుకొని బతుకుతా, హాయిగా అందరిలాగా తలెత్తుకొని తిరుగుతానే విడుదలిస్తాను. ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, విశ్వాసంగా ఉన్న వారి దగ్గర మీరు వెళితే మీకు కుంటితనం వెళ్ళిపోతుంది. ఒకరి మీద ఆధారపడే తత్వం వెళ్ళిపోతుంది. ఒకరి మీద ఆధారపడే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అలా చేస్తాడు దేవుడు. అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదను. ఎక్కడికి? జీవజల ఆ బుగ్గ దగ్గరికి. కొంతమంది ఇళ్ళ నుంచి ఎల్లగొడతారు, తల్లిదండ్రులు ఎల్లగొడతారు, అన్నదమ్ములు ఎదురుగొడతారు, వెలివేస్తారు. కొంతమంది చూసిన కుష్టి వ్యాధిగ్రస్తుల్ని 10 మందిని వెలివేశాను, అవతలికి ఎల్లగొట్టాను. నీకు రోగం ఉన్నది, ఒళ్ళు ఉండదు అని ఎల్లగొట్టాను. ఆ ఊరికి వేసిపోతుండని ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు తెలిసింది. తెలిసి ఊరు బయటనే ఊరికి ఎదురుగా ఉరికాను. ప్రభా, మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్నామయ్యా, మీ దయ ఉంటే మమ్మల్ని కరుణించి బాగు చేయండి అయ్యా అన్నాడు. అంతే. మీరు బాగైపోయినరు, వెళ్ళి మీ యాజకునికి కనబరుచుకోపండి. యాజకుడు పర్మిషన్ ఇస్తేనే ఊళ్ళకి పోవాలి. యాజకుని కనబరుచుకోమనగానే పోతుండగానే అందరూ బాగుపడరు. అట్లా ఉంటుంది అన్నమాట. అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. బాధింపబడుతున్న ఒకడు 2000 దయ్యాలు బట్టి ఎంతోమంది అతన్ని బాగు చేయాలని సాధుపరచాలని చూశారు, ఎవరి వల్ల కాలేదు. అతన్ని భయంకరంగా గొలుసులతోటి కట్టేసేవారు. ఆ గొలుసులను కూడా వాడు తుత్తునియాలుగా చేసుకుని మళ్ళా వెళ్ళి సమాధులనే పండుకునేవాడు. ఎవరు కూడా అతన్ని సాధుపరచలేకపోయాను. మంచి మాటలు చెప్పి కొద్దిసేపు అన్న వారితో గడపడానికి ప్రయత్నం చేస్తే అతడు ససేమిర ఒప్పుకునేవాడు కాదు. కానీ బాధింపబడిన వారిని సమకూర్చదును. సమకూర్చండి, మళ్ళీ ఇంటికి పంపించండి. ఆ 2000 దయాలు పెట్టిన వ్యక్తి బాగైపోయాడు. బాగైపోయాక, యేసయ్యా నేను నీతోటి వస్తాను. నాతోటి రావద్దు, మీ బంధువులకు, మీ ఇంటి వారికి, మీ గ్రామస్తులందరికీ నువ్వు సాక్షిగా ఉండి, నీ సంగతి అందరికీ తెలుసు కదా, ఊళ్ళోళ్ళందరికీ. నువ్వు బాగైనవి కూడా అందరికీ తెలవాలి. లేకపోతే వాళ్ళు ఆ ఊరోళ్ళు మామూలు కాదు. మనకి పిచ్చిలేసింది, ఆ పిచ్చోని మడిపోయిన అంటారు వాళ్ళు. వాడొక పిచ్చోడు, వీడొక పిచ్చోడు కనుక వాడిని పిచ్చిలేసింది, ఇంకో పిచ్చోడు వచ్చి ఈ పిచ్చోని తీసుకుపోయిందని కూడా ప్రచారం చేస్తారు. కాదు, నీవులోనే ఉండాలి. మీ బంధువుల మధ్య, మీ అన్నదమ్ముల మధ్య, మీ అక్కజనుల మధ్య నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు ఎట్లా బాగైనవురా, చూసిన వాళ్ళు అడగాలి. అడిగితే నువ్వు చెప్పాలి, నాతో రావద్దు అని. యేసు మళ్ళా సమకూర్చబడిన వారందరినీ కూడా, మళ్ళీ అక్కడి పంపబడ్డ వారందరినీ కూడా, బాధింపబడిన వారిని కానీ, వెలివేయబడ్డ వారిని కానీ, కుంటి వారిని కానీ అందరినీ కూడా వారి వారి సమస్యల నుంచి విడిపించాం. అప్పుడు విడిపించడం కాదు, ఈ రోజుల్లో నీటి బుగ్గలాగా నాయందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుంచి జీవజల నదులు పారును. ఎవరైతే విశ్వాసం ఉంచునో వారిలో నుంచి దేవుని జీవపు మాటలే బయటకు వస్తాయి. సామెతలు 4:23 రాసి ఉంటుంది. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడుకోనమని రాసి ఉంటుంది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే, మీ గొలుసుల కంటే, మీ చీరల కంటే, మీ పైసల కంటే, మీ గొడ్డికి ఇచ్చిన పైసల కంటే, దాచుకున్న పైసల కంటే, ఇంకా మీ నగల కంటే, ఇంకా మీ ఇష్ట వస్తువుల కంటే, అన్నిటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకో. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదు. ఇదే మనిషిని ఆగం చేసేది, ఇదే మనిషిని పాడు చేసేది. దీన్ని భద్రంగా కాపాడుకో. నీ నోటి నుంచి జీవధారలు బయటకు వస్తాయి.
కుంటోళ్ళు బాగవుతారు, వెళ్ళగొట్టబడిన వారు బాగవుతారు, బాధల్లో ఉన్న వాళ్ళు బాగవుతారు. అందుకు నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, పిలువబడ్డావు. ఇర్మీయా గ్రంథం 31:4. ఒకవేళ నీ వల్ల కాకపోతే దేవుని దగ్గరికి రా. నీటి బుగ్గల దగ్గరికి వెళ్ళటం నీ వల్ల కాకపోతే యేసే దగ్గరికి రా. విశ్వాసం ఉన్న భక్తుల దగ్గరికి నువ్వు పోలేకపోతే దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో 31 ఇర్మీయా 4 చెప్తుంది. ఇశ్రాయేలు కన్యక చూడండి, పౌలు భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్ళలే, నీటి బుగ్గల దగ్గరికి వెళ్ళలే. ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును, నువ్వు మరలా తమ్ములను వాయింతువు, సమరం పడవ నాట్యంతో కలిసెదవు. చూసిన సౌలు పౌలుగా మారడానికి కారణం ఏంటిది? దేవుడే అతన్ని ఒక మందిరంలాగా, దేవుడే అతన్ని ఒక సాక్షిలాగా, దేవుడే అతన్ని ఒక అపోస్తుల్లాగా, దేవుడే అతన్ని కుంటివారిని బాగు చేసేవాళ్ళలాగా, దేవుడే అతన్ని వెలివేయబడ్డ వారిని వెలగొట్టబడిన వారిని సమకూర్చేవాళ్ళలాగా దేవుడే అతన్ని బాగు చేయటం మనం చూస్తున్నాం. మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. పిల్లలు అశ్రద్ధ చేయకండి, దేవుని కృప మీ మీద ఉన్నది. ఇశ్రాయేలు కన్యక దేవుడు మలినం మనం. నువ్వు కట్టబడినట్లు మనం ఒక మందిరంలాగా దేవుని ఇల్లులా కట్టబడాలి. మీరు దేవుని ఆలయమే ఉన్నారని నీకు విశ్వాసం రావాలి. విశ్వాసం ఉంటేనే నువ్వు కట్టబడ్డట్టు. నీ దగ్గర విశ్వాసం లేకపోతే నువ్వు ఇంకా కట్టబడలేదు. దేవుని మందిరంలాగా కట్టబడలేదు, దేవుని ఇల్లులాగా కట్టబడలేదు, దేవుని భక్తురాల్లాగా నువ్వు కట్టబడలేదు. ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును, నువ్వు మరలా తంబురును వాయింతువు, సంబరపడి వారు నాట్యముతో కలిసి. దేవుడు గడితేనే నీకు సంబరం అవుతుంది, దేవుడు గడితేనే నువ్వు తిరిగి నాట్యం చేస్తావు, దేవుడు గడితేనే నువ్వు తంబురులు వాయిస్తావు, దేవుడు గడితేనే నీకు ఉల్లాసం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. కనుక దేవుడే నిన్ను ఒక మందిరంలాగా కట్టాలి. ఆత్మ సంబంధమైన మందిరంలా మనం కట్టబడాలి. కనుక దయచేసి నువ్వు దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు మళ్ళాలి. నువ్వు ఎండమావుల వైపు పరిగెత్తకూడదు. అక్కడ ఆకలి తీరదు, దాహం తీరదు. నీటి బొగ్గల దగ్గర రావాలి, లేదా దేవుని దగ్గరికైనా రావాలి. విశ్వాసం ఉన్న భక్తుల దగ్గరికైనా వెళ్ళాలి. పాస్టర్ దగ్గరే కాదు, విశ్వాసుల దగ్గర కూడా విశ్వాసం ఉంటుంది. కొంతమంది విశ్వాసం ఉన్న విశ్వాసులు కూడా ఉంటారు, దేవుని ఆలయంలో స్తంభంలాగా ఉన్న విశ్వాసులు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికైనా వెళ్ళాలి, దేవుని దగ్గరికైనా వెళ్ళాలి. అంతేగాని ఇంకా 4 రకాలు ఉన్నారు. పనికి మాలిన క్రైస్తవులు, వేషధరులైన క్రైస్తవులు, దుష్టులైన క్రైస్తవులు, భక్తిహీనులైన క్రైస్తవులు. ఈ 4 దగ్గరికి పోతే నువ్వు డేంజర్లో పడిపోతావు, అపాయంలో పడిపోతావు. నీ ఎండమావులు ఎప్పటికీ ఎండమావులుగానే ఉంటాయి, నీ బాధలు ఎప్పటికీ బాధలే ఉంటాయి, కుంటితనం ఎప్పటికీ సచ్చిందానం కడకెత్తనట్టే ఉంటుంది. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడటం, మాటికి ఒకరి దగ్గర, అవసరం కాగానే ఒకరి దగ్గర పోవటం, అవసరం కాగానే ఒకరి దగ్గర పోవటం, అట్లా ఉంటుంది. కనుక నువ్వు దేవుని దగ్గరికన్నా వెళ్ళు. పౌలు భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. సౌలు నాకు ఎవ్వరు బోధించలేదు, యేసుప్రభువే నాకు అన్ని బోధించిన అంటాడు. నేను అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు అంటాడు ఆయన. తెలుసా, నాకంటే ముందుగా ఏర్పాటు చేయబడ్డ అపోస్తలులు యెరూషలేముకు వెళ్ళలేదు అంటాడు. తెలుసా, కనుక దయచేసి మీరు భక్తుల దగ్గరికి, నీటి బొగ్గుల దగ్గరికన్నా వెళ్ళండి, బాధపోతుంది. లేకపోతే దేవుని దగ్గరికన్నా వెళ్ళండి. అంతేగాని పనికి మాల వారి దగ్గరికి, వేషధారుల దగ్గరికి, భక్తుల దగ్గరికి, దుష్టుల దగ్గరికి, గొడవలు పెట్టేవాళ్ళ దగ్గరికి, భేదాలు పెట్టేవాళ్ళ దగ్గరికి, ఒకళ్ళ తప్పులు పట్టే ఆ యూట్యూబ్లో 100 మంది ఉన్నారు తప్పులు పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర పోకండి, పోతే ఖరాబ్ అయిపోతారు. మీరు ఇప్పుడే విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి, లేకపోతే దేవుని దగ్గరికైనా వెళ్ళండి, బాగుపడతారు. మీకు ఆకలి తీరుతుంది, మీ దాహం తీరుతుంది. నేనైతే దేవుని దయ వల్ల విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన. విశ్వాసం ఉన్న దగ్గర వెళ్తే యేసుదేవుడు అని చెప్పిండ్రు, విశ్వాసం ఉన్న దగ్గరికి వెళ్తే విశ్వాసంలో ఎదుగుదల చూపించిండ్రు, పరిశుద్ధాత్మ పొందేటట్టు చేసిండ్రు. తర్వాత దేవుని దగ్గరికి పోతే ఇక దేవుని దగ్గర పోవటం అంటే పెళ్ళి అయితే ఇక పిల్లగానే పెట్టి పిల్లపోయినట్టే. నా వెంబడి రండి, నేను మనుషులను బట్టే జాలారుగా చేస్తాను. అట్లా మీ బాధలు పోతాయి. అంతేగాని వేరే పద్ధతి లేదు ఇక ఇక్కడ భూమి మీద.
ఎట్లా చేస్తారో ఏందో మరి. 132వ కీర్తన 7వ వచనం చెప్తున్నది, ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. ఓ దేవుడు ఎక్కడ నివాసం చేస్తుండో అక్కడికి పోండి. ఎక్కడ పడితే అక్కడికి పోయి లేని పని శక్తులు తెచ్చుకోకండి. దేవుని నివాసం ఎక్కడుంది గారు? మరి బెల్లంపల్లి ఉంటాడా, కర్ణాపురంలో ఉంటాడా, ఎక్కడ హైదరాబాద్లో పెద్ద పాస్టర్ ఉన్నట్టు అక్కడ ఉంటాడా, సపోజన్లో ఉంటాడా అంటే ఎక్కడ ఉన్నాడు? నీ లోపలనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పలేదా నీటి బుగ్గ అని? నీటి బుగ్గల దగ్గరికి వెళ్ళండి, దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే యెషయా గ్రంథం 57:15 రాసి ఉంటుంది. దేవుడు ఉండే అడ్రస్ రాసింది. ఈ భూమి మీద ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడో, ఈ భూమి మీద ఎక్కడున్నాడో దేవుడు అడ్రస్ ఇచ్చిండు. అడ్రస్ ఇచ్చిండు. 57:15 వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగును సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, ఆయనను వినిమిగల వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును. బాగానండి, నలిగిపోయింది భూమి మీద మానవులు, కానీ వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. నేను నలిగిపోయినా 36 సంవత్సరాల వయసులో, ఎవ్వరు పట్టించుకోలేదు. మానవుల వల్లైతే కానే కాదు. దేవుళ్ళు అనబడే వారి దగ్గరికి వెళ్ళినా చేతులు ఎత్తేసిండ్రు. నేను వాళ్ళ చేతులు ఎత్తేస్తే నేను సావాలనుకున్నా. ఎందుకో ఒక మూల బతకాలని ఆశ, ప్రశ్న వేసుకున్నా. అరే దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకుండా నిద్రపోతున్నారే, మనుషులకు కష్టాలు రావద్దు అని నేను అన్నానా? రాని. కానీ భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు, దేవుడు తెలిసిన వాళ్ళు. వాళ్ళు సలహా పాటిద్దాం అనుకుంటే అందరు తెలవనోళ్ళే సలహాలు ఇచ్చిండ్రు. దేవుడు ఎవరు తెలవనోళ్ళే సలహాలు ఇస్తే అంత ఉత్తదైంది. చచ్చిపోదాం అనుకుంటే అప్పుడు దేవుని సేవకుడు సువార్త అందిస్తే, సరే ఇది కూడా చూద్దాం, ఒక 4 రోజులు, ఒక 6 నెలలు. ఒకవేళ ఇది కూడా ఉత్తదైతే అక్కడ 36 ఏళ్ళు చూడంగానే ఒక 6 నెలలు చూస్తే ఏమవుతుంది అని దీని మీద మనసు పెట్టిన దేవుని వల్ల దేవుడు 15 రోజులైన యేసుప్రభు ప్రత్యక్షమైండు. తర్వాత పాపం అంటే ఏందో, నీతి అంటే ఏందో, తీర్పు అంటే ఏందో బోధించిండు. నేను పాపినే కాదు, నా అంత భక్తిపరుడే, నా అంత నీతిపరుడే, నా అంత మంచోడే లేడనుకున్నా. నేను నా యందు నాకు ఏ దోషం కానరాలేదు. లేయలియా. ఎందుకంటే వేడి దాగాను, కళ్ళు దాగాను, చుట్టదాను, జీడదాను, గుడకదాను, పాందెను, ఈ తిరుగుడు ఆ తిరుగుడు ఏ తిరుగుడు లేదు. నా అంత మంచోడు లేడనుకున్నా నాకు నేనే. కానీ బైబిల్ చదివినాక నా అంత పాపాత్ముడే లేడనిపించింది. నా పాపాలు చెప్పకూడదు. పూర్వం హింసకుడను దూషకుడను అనికడు 3 మాటల్లో చెప్పేసిండు ఆయన. పూర్వం హింసకుడను దూషకుడను హానికరుడను 3 మాటల తాను చేసిన దుర్మార్గాలన్నీ 3 మాటల్లో చెప్పేసిండు. లేయలియా. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం దేవుని మళ్ళుతున్నామో నీటి బొగ్గుల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతున్నామో దేవుని దగ్గరికి వెళ్ళాలి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగును సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడను, అయినను వినిమిగల వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును వినిమిగల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. చెప్పండి, ఎవరి దగ్గర నివాసం చేస్తున్నట్టు ఆయన? దీన మనసు అంటే కుక్కిన పేను పడినట్టు ఉండటము అనండి. దీన మనసు అనగా కుక్కిన పేను పడినట్టు ఉండటము. అలాంటి వాళ్ళ దగ్గరనే దేవుడు ఉంటాడు. ఇప్పుడు నన్ను మీరు తిట్టిననుకో, నాకు రోషం వస్తే నా దగ్గర దేవుడు ఉండడు. నాకు కోపం వస్తే నా దగ్గర దేవుడు ఉండడు. ఒకవేళ మీరు నాకు అన్యాయం చేసిననుకో, మోసం చేసిననుకో, నేను కూడా మళ్ళీ మీకు అన్యాయం చేసే ప్రణాళిక నా లోపల ఉంటే దేవుడు ఉండడు. నేను కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే ఉపాయాలు నా లోపల ఉంటే దేవుడు ఉండడు. అట్లాంటి మనిషి ఎక్కడన్నా దొరికితే వాళ్ళ దగ్గర ఉండండి, మీ బాధలు పోతాయి.
అట్లాంటి మనిషి మీకు ఎక్కడైనా దొరికితే వాళ్ళ సవాసం పట్టండి, మీ బాధలు పోతాయి. అక్కడ మీకు దేవుడు కనబడతాడు. ఒక ఎంఆర్ఓ గారు సస్పెండ్ అయ్యండి, కరీంనగర్లో సస్పెండ్ అయ్యండి ఎంఆర్ఓ గారు. 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాలకి అనుకుందాం, అక్కడ బెంగళూరు పెంకతో ఉన్నప్పుడు ఎవరో చెప్పారండి, అయ్యా నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, చొప్పదంలో ఒక చర్చ్ ఉంటుంది భూపాలపట్నం బయదారిలో, నువ్వు అక్కడి ఆ పాస్టర్ దగ్గర పోతే నీకు నెమ్మది దొరుకుతుందని చెప్పాను. ఆయన వచ్చి పరిచయం చేసుకుని, అయ్యా నేను ఇల్లు కొనుక్కుందామని ఒకరికి 20 లక్షలు ఇస్తే వాడు 20 లక్షలు నిండా ముంచిండు నన్ను అన్నాడు. ఆ తర్వాత నేను ఒక అనవసరపు కేసు నా మీద పడి సస్పెండ్ అయినా, నాకు నెమ్మది లేదు, ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గర ఇవ్వమంటే వచ్చిన. సరే అయ్యా కూర్చోండి మరి అని చెప్పి నా సాక్ష్యం చెప్తున్నా, ఎదురుగా కూర్చోబెట్టుకున్నా పూలపీట మీద. చెప్తుంటే బళ్ళు నేడిచిండు. నేనన్నా ఎందుకు ఏడుస్తున్నాను, ఇవన్నీ వెనక యేసుప్రభు నిలబడి నాకు కనబడుతున్నాడు అన్నాడు. వెనకట యేసుప్రభు నిలబడి ఆయన కళ్ళలో కనబడ్డట. దేవుడు ఎక్కడ నివాసం చేసిన వాక్యం రాసింది. ఇప్పుడు మనం వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను. ఇదేనా పైసలు పెట్టి కొనేదా వినయం దీన మనసు అంటే? నువ్వు అన్ని విషయాల్లో తగ్గించుకుంటే అయిపోయా, నీ దగ్గరే వినయం. అవునంటే అవునంటే నీ దగ్గర వినయం ఉన్నట్టే, కాదంటే కాదంటే నీ దగ్గర వినయం ఉన్నట్టే. అవునంటే కాదని, కాదంటే అవునంటే నువ్వు పనికిరావు దేవునికి. నీ ద్వారా నీకు ప్రయోజనం లేదు, నీ ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు. ఇశ్రాయేలు కన్యక నీవిక మీదట కట్టబడినట్లు నేను నిన్ను కట్టింతును, నువ్వు మరలా తంబురలు వాయింతవు. మంచి రోజులు ఉన్నాయి, మీకు సమరపడే రోజులు ఉన్నాయి, నాట్యం చేసే రోజులు ఉన్నాయి, వింటున్నారా? ఆనందపడే రోజులు ఉన్నాయి. కానీ ఎక్కడ? నీటి బొగ్గల దగ్గర. ఎక్కడ? దేవుని సన్నిధికి వెళితే. నీ దగ్గర వినయం ఉంటే, దీనత్వం ఉంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు. హృదయం శుద్ధి చేసుకో. నేను పాపినే కాదనుకున్నా, ఒక గదిలో పోయి తలుపులు వేసుకొని ఒక 5-6 పాపాలు జ్ఞాపకం వచ్చినాయి. ఒప్పుకున్నా, ఇడిచిపెట్టిన, ఇంకెప్పుడు చేయను అసలు పాపం అన్నా. కొద్దిసేపు బైబిల్ చదువుకున్నా, కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నా, మళ్ళీ కొన్ని జ్ఞాపకం వచ్చినాయి, మళ్ళీ పెట్టినా, మళ్ళీ కొద్దిసేపు ప్రార్థన చేసినా, మళ్ళీ కొద్దిసేపు బైబిల్ ప్రార్థన చేసాను, బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, పాపాలకు జ్ఞాపకం వచ్చినాయి, ఓడగొట్టినా. ఇదే 3 పనులే. ఇక అన్నీ 3 రోజులలో ఒడిసిపోయినాయి మొత్తం. 3వ రోజున దేవునికి నాకు సంబంధం కలిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రధానమైనాక పెళ్ళైనాక పిల్లకి పిల్లగానికి భార్యాభర్తలాగా ఎట్లా కలిసిమెలిసి ఉంటారో అట్లా ఇప్పటిదానిక దేవుని వల్ల కలిసిమెలిసి ఉన్నాం మేమిద్దరం. మా ఇద్దరికి సమాధానం అయిపోయింది. వింటున్నారా? లేయా. దేశానికి ఒక దేవుడు, వాడకట్టుకు ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండడు. సాయిబాబా అని ఒక ఆయన ఉన్నాడు, సబ్కా మాలిక్ ఏకీ హై అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? సబ్కా మాలిక్ ఏకీ హై అన్నాడు. ఇంకా ఆయన ఏదో తెలాక 2-3 పేర్లు పెట్టాడు, కానీ మొదటి మాట సత్యం. సబ్కా మాలిక్ ఏకీ హై అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. మళ్ళీ ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు విగ్రహాలకు మొక్కినా, నువ్వు రాళ్లకు మొక్కినా, రప్పలకు మొక్కినా, నువ్వు మంత్రతంత్రాలు నేర్చుకున్నా, ముంచుడు నేర్చుకున్నా, అబద్ధాలు నేర్చుకున్నా, నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గారెలు చేసినా నీ లోపల దేవుడు ఉన్నాడు. నీ లోపల దేవుడు ఉన్నాడు లేడు నా దగ్గరికి రా, నేను రుజువు చేస్తా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి రుజువు చేసుకొని పోయిండు. నువ్వు రా, ఎవరైనా రా, ఎంత కఠినాత్ముడైనా రా. కానీ నేను చెప్పినట్టు కొద్ది రోజులు అది నేనైతే ఒక 6 నెలలు చూద్దాం అనుకున్నా. నువ్వు 3 నెలలు చూడు. 3 నెలలు నా దగ్గర ఏసు దేవుడు, నా దగ్గర ఉన్న ఏసు దేవుడు నీ దగ్గర రాకపోతే నీ దారిలో నువ్వే నడు, నేను వద్దనను. నన్ను సృష్టించిన దేవుడు ఎవరో భూమి మీద గుర్తించు. ఎండమావులు కావు. ఇక ఎండ నీకు ఎండగలగదు, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్న దెబ్బ నీకు తగలదు అని రాస్తున్నది. ఆయనకి కేడెముగా ఉంటాడు, దయ చూపించే దేవుడుగా, కనికరపడే దేవుడుగా ఉంటాడు. 132 కీర్తన 7వ వచనం.
ఆయన నివాస స్థలంలోకి పోదాము రండి. ఆయన నివాస స్థలం ఉన్నది భూమి మీద, అక్కడికి పోదాం రండి. నేను ఎక్కడికి పోయినా దేవుడి నివాస స్థలం అక్కడ ఉంటుందని. ఎక్కడ కాదు, ఎక్కడ హృదయ శుద్ధిగా ఉంటే అక్కడే దేవుడు ఉంటాడు. ఎక్కడ వినయం ఉంటే, ఎక్కడ దీనత్వం ఉంటే అక్కడే ఉంటాడు దేవుడు. చెప్పిన మాట వినాలి. ఎవరు అన్యాయం చేసినా ఎవరిని ఏమనొద్దు, నీ దగ్గర ఉంటాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి. నీకెవరైనా అన్యాయం చేస్తే ఎవరిని ఏమనొద్దు, నీ దగ్గర దేవుడు ఉన్నట్టే. అంటున్నారా? అంతేగాని దెబ్బకు దెబ్బ, మోసానికి మోసం, కీడుకు ప్రతి కీడు, దూషణ పెద్ద దూషణ చేసే వారి దగ్గర దేవుడు ఉండడు. ఎత్తుకు పై ఎత్తు, జిత్తులు గిత్తులు ఇవన్నీ నడవు దేవుని దగ్గర. వింటున్నారా? ఎవరైనా ఉంటే ఇవన్నీ ఉంటే మానేయండి ఇప్పటి నుంచైనా. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకయ్య గారు ఆరోగ్యానికి మంచిది అంటున్నావు? ఆరోగ్యం అంటే నీకు బతికిన రోజులన్నా సుఖంగా ఉండాలో వద్దా? మాట్లాడేది బీపీలు, ఐబీపీలు, షుగర్లు. లో షుగర్ అన్నా కష్టమే, హై షుగర్ అన్నా కష్టమే, లో బీపీ ఉన్నా కష్టమే, హై బీపీ ఉన్నా కష్టమే, కిడ్నీలు ఖరాబ్ అయినా కష్టమే, లివర్ ఖరాబ్ అయినా కష్టమే. అవునా? మాట్లాడేది ఒకళ్ళు. జాగ్రత్తగా వినండి. దీంట్లో కలపొద్దు, చెరపొద్దు. కలిపితే రోగాలే, చెరిపితే రోగాలే. పరలోకం కూడా ఉండదు. లేయలయా. అర్థం కాకపోతే నీటి బొగ్గల దగ్గరికి పో. అర్థం కాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళు. నీ దగ్గరే వినయం, నీ దగ్గర దీనత్వం ఉంచుకో. నీ దగ్గరికి వస్తాడు దేవుడు. చదువులు అవసరం లేదు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సులు చేయనక్కర్లేదు. ఏ గురువు దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. నా దగ్గర కూడా రానక్కర్లేదు. నీ దగ్గర వినయం, దీనత్వం, ఈ రెండు ఉంటే నీ దగ్గర దేవుడు ఉంటాడు. మరి తెలుసో తెలియక అందరిని తెచ్చిన కదా, ఇక అయిపోయింది, దేవా తప్పైంది, తర్వాత అట్లా చేసిన, క్షమించు. అవును, అంతే. పశ్చాత్తాపడు, ఏడు, కన్నీరుడు. దేవుడా తెలవక అట్లా ఇష్టం వచ్చినట్టు తెచ్చిన, మా అమ్మనే తెచ్చిన, మా నాయన్ని తెచ్చిన, మా అత్తనే తెచ్చిన. ఎవరు తెచ్చినావో చెప్పు. నువ్వు ఏమన్నా కొత్తగా చెప్పమంటున్నావా? నువ్వు చేసినే చెప్పు. నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని 119 కీర్తనలో 26వ వచనంలో రాసి ఉంటుంది. నీ చర్య అంతా చెప్పుకో దేవునికి. నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. లేలుయా. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన చర్య అంతా దేవుని చెప్పుకోవాలన్నట. అంటే మన పనులన్నీ ఏమేం పనులు చేసినావు, మంచి చేస్తే మంచి చెప్పుకో, చెడ్డ అయితే చెడ్డ చెప్పుకో. మరి చెడ్డ చేసినప్పుడు పశ్చాత్తపడాలన్నా వద్దా? నీ చెడుతనం కొరకే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నల్లగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. మన పాప పరిహారార్థ బలిగా, మన సమాధానార్థన బలిగా ఆయన మన కొరకు అప్పగించబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. అవన్నీ అంగీకరించి ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. 147వ కీర్తన 14వ వచనంలో చెప్తున్నది, మీకు కొంతమందితోటి సమాధానం లేదు. కొంతమంది భర్తతోటి మాట్లాడరు. గమ్మతుంటుంది ఇళ్ళల్లా. కొంతమంది ఇంట్లో పంచాయతీ పెట్టుకున్నారు, 10 రోజులు మాట్లాడరు. గమ్మతుంటుంది. వారం రోజులు మాట్లాడరు, 3 రోజులు మాట్లాడరు. కొంతమంది అయితే ఇక చెప్పొద్దు, ఏమని చెప్పాలి, ఇక వారం రోజులు వార్నింగ్లు ఇస్తారు. నువ్వు కనుక నాతో మాట్లాడితే ఇంచలించిపోతా. ఇప్పుడే చెప్తున్నా. నువ్వు కనుక నాతో మాట్లాడితే ఉరి పెట్టుకుండా చెప్తాను. ఇప్పుడే చెప్తున్నా. నీ చక్కని ఉండు, నా చక్కని ఉంటా అనే భర్తలు కూడా ఉన్నారు తెలుసా భూమి మీద. అనే భార్యలు కూడా ఉన్నారు తెలుసా. భార్య తన్ని అంటే అంటారు. భార్య పాలు పెడుతుంటే తన్నుదంత, ఒక్క తన్నుదంత తెలుసా మీకు. పిండిన పాలు చెంబెడు భల్లున కింద పడిపోతాయి తెలుసా. మంచిగా పాలు ఇచ్చింది కానీ పాపం పిండి తను పెడితే ఒక్కసారి ఒక్క తన్నుదంతది కథ. అట్లా ఉన్నారు ఆడవాళ్ళు కూడా అట్లున్నారు కొంతమంది. నీ సరిహద్దుల్లో సమాధానం కలిగజేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలలో మంచి గోధుమలు ఉన్నాయి, చెడ్డ గోధుమలు కూడా ఉన్నాయి. నీకు కరీంనగర్లో ఒక హోటల్ అడ్రస్ ఇస్తా.
అక్కడ పోయి పూరి తిను, మళ్ళీ ఇంకోసారి హోటల్కి అనడలేను. ఎందుకంటే పూరి ఇట్లా 2 దవడ పనులలో గట్టిగా పెట్టి ఇట్లా గుంజితేనే కానీ అది ఇరుగుతుంది, లేకపోతే తిరగదు. సాగుతుంది, రబ్బర్ దాని సాగుతుంది పూరి. కొన్ని పూరీలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అది మంచి గోధుమలు, ఈ చెడ్డ గోధుమలు. ఇట్లా గట్టిగా 2 పండ్ల కింద దవడ కింద పెట్టి ఇట్లా గట్టిగా గుంజితేనే తెగుతుంది, లేకపోతే అసంటి పూరీలు ఉన్నాయి. కావాలంటే హోటల్ పేరు అడ్రస్ చెప్తాం, చెప్పనా? ఇప్పుడే పొద్దునను కోతిరాంపురం గాంధీ బొమ్మ ఉన్న తెలుసా? కోతి బొమ్మ, 3 కోతల బొమ్మ ఉంటుంది తెలుసా? ఆ లోపలి పోయే ముందు ఇక నేను చెప్పనులే, పాపం వాళ్ళు బాధపడతారు, హోటల్ వాళ్ళు కూడా. వద్దు, దేవుని స్తోత్రం. లేదా లేకపోతే ఇట్లా ప్రార్థన చేసుకో, దేవా అయ్యగారు పూరి ఇట దవడ కింద పెట్టి గుంజిన తెగనే తెగతే అసంటి హోటల్ పంపిస్తున్నాయని ఈరోజు. అవును, అసంటి హోటల్ ఏంది, అట్లా అసంటి చర్చిలు కూడా ఉన్నాయి, హోటల్ అయిన సంగతి. అందుకొరకే నీటి బుగ్గల దగ్గరికి దేవుడు కరుణించేవాడు, నేను నీటి బుగ్గలతో తోడుకొని పోతాడు. లేయా, నీటి బుగ్గల దగ్గరికి సైతాన్ రానియదు. నువ్వు ఏ గుడికన్నా పోతే కానీ సొప్పదండి గుడి మొత్తం కళ్ళెరు కొడతా అనే భర్తలు ఉన్నారు తెలుసా లోకంలో. నువ్వు ఏ గుడికన్నా పోవే, నేనేమన్నాను, సొప్పదని గుడి పోతే మాత్రం కాళ్ళెరు కొడతా అనే భర్తలు కూడా ఉన్నారు తెలుసా. లేయా, ఎందుకంటే ఇక్కడ మేము ఏడుపు నేర్పుతాం, ఎట్లా ఏడవాలని నేర్పిస్తాం అనమాట. మేము ఏడుపు నేర్పిస్తే వాళ్ళకి నిద్ర పట్టదు ఇంటికాడ. నిద్ర పట్టక నీ మీద వార్నింగ్ ఇస్తాడు అట్లా. లేయా, జాగ్రత్తగా వినండి. నీ సరిహద్దుల్లో సమాధానం కలిసేవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన దగ్గర రండి, దేవుడు అప్పుడు మీ దగ్గరకు వస్తాడు. తప్పకుండా మీకు సమాధానం కలుగుతుంది. నాకైతే సమాధానం కలిగింది, నా సరిహద్దుల్లో అయితే సమాధానం, ఎక్కడ గొడవ లేదు. లేయా, గట్టి దగ్గర ఎక్కడ గొడవ లేదు, ఎక్కడ చూసినా సమాధానం. లేయా, అందుకొరకే మాకు ఇటువైపు ఏమో సరిహద్దుకు రోడ్డు పెట్టిండు, అటువైపు సరిహద్దుకేమో కాలువ పెట్టిండు, అటువైపు కూడా రోడ్డు ఉన్నది, అటువైపు కూడా దాని వే రోడ్డు ఉన్నది, 10 ఫీట్ల రోడ్డు. ఇటువేమో అసలు ఎవరు రాకుండా చేశాను. మాకు నెమ్మది ఉంటుంది. మా సరిహద్దుల్లో సమాధానం, లొల్లి పెట్టేటోళ్ళే లేరు అసలు ఇప్పుడు మాకు తెలుసా. మీకు కావాలన్నా అట్లా వద్దా, మీకు కావాలన్నా వద్దా అంటే కొంతమందికి అయితే గట్టి కాడ పంచాయితీ, ఇంటి గట్టి కాడ పంచాయితీ, శని గట్టి కాడ పంచాయితీ. అవునా? ఈ ఇంట్లో కూడా ఆ ఇంట్లో పోతే పంచాయితీ. లేయా, జాగ్రత్తగా వినండి. మీకు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా సమాధానం లేదు. అయ్యగారు నువ్వు పరిశుద్ధాత్మ ముందు భాషను మాట్లాడు, మంచిగా ఉంటుందన్నావు, నాకైతే మాట్లాడుతున్నా కూడా అసలు ఏం మంచిగా అనిపించట్లేదు, నువ్వు అన్నట్టు అంటనే ఉన్నా కానీ అసలే నాకు సమాధానం లేదనుకున్నట్టయితే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. పాత్రలలో ద్రాక్షారసం అనగా మీ హృదయాల్లో పరిశుద్ధాత్మతో నింపుకొని మీరట వేరే వాళ్ళకి బాధ వస్తే అయ్యో ఎంత మంచి, అయ్యో దెబ్బ తగిలింది బాబుజీ, అయ్యో కింద పడ్డా బాబుజీ, అయ్యో ఎంత కోస అని అనలేనట. మంచిగా అయింది, నీకు అట్నే కావాలి అంటారట. నిజమేనా? మాట్లాడలేదు, నిజమేనా? ఓ మా ఇట్లయితే మరి ఆమోసు 6:6 పాత్రలో ద్రాక్షరసం పోసి అనంగా అందరు ఆత్మ పొందుకున్నారు. కొంతమంది పానము చేయుదురు, భాషలు మాట్లాడుదురు, పరిమళ తైలం పోసుకుందరు, ప్రేమగా మాట్లాడు. అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, వదిన బాగున్నావా, మంచిగా తీయగా మాట్లాడతాడు, తేనె కలిపినట్టే. అవునా? అయ్యో చెప్తే ఏమవుతుంది? లేయా, పాత్రలో ద్రాక్షరసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలం పూసుకుందరు కానీ
వచ్చేటప్పుడు స్ప్రే కూడా కొట్టుకొని వస్తారట కొంతమంది. మంచి వాసన సబ్బు కావాలి, మంచి వాసన పౌడర్ కావాలి, ఇంకా మంచి వాసన స్ప్రే కావాలి, ఇంకా ఇంకా వాసన వచ్చేటి ఏమంటాయి? అయ్యో చెప్తే ఏమవుతుంది? పరిమళ తైలం, ఓహో అత్తరు, తైలం నూనెలో కూడా వాసన నూనెట, వాసన నూనె కొంతమంది తీసుకొస్తారు. ప్రార్థన చేసుకోవడానికి కూడా వాసన నూనె తీసుకొస్తారు, తెలుసా మాకు? ప్రార్థన కూడా వాసన నూనె తెస్తారు. ఇక ఎక్కడ పూసుకున్నా వాసన రావాలని కావచ్చు కదా. కొబ్బరి నూనె అంతా శరీరం అంతా పూసుకోమా అంటే ఇక వాసన నూనె అంతా పూసుకుంటే కావచ్చు కదా. ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పూసుకోమా, పొట్ట పూసుకోమంటే వాసన నూనె పూసుకుంటే కావచ్చు. పరిమళ తైలం పూసుకుందరు కానీ యోసేపు సంతతికి వారికి కలిగిన ఉపద్రవమునకు వచ్చి చింతపడారు. ఎదుటోళ్ళకి బాధ ఉంటే మనం చింతపడాలి, తెలుసా? ఎదుటోళ్ళకి బాధ ఉంటే నవ్వుకుంటా ఎగతాళి చేసుకుంటా. బైబిల్ ఎన్నో వచ్చింది తెలుసా? ఎవరికైనా బాధ కలిగినప్పుడు నీ హృదయంలో ఉల్లసిస్తే, వింటున్నారా, సంతోషిస్తే నిన్ను దేవుడు నిర్దోషిగా ఎంచడం రాస్తున్నది. నీ శత్రువు పడినప్పుడు నీ హృదయంలో ఉల్లసింపకము అని రాస్తున్నది. దయచేసి అలాంటి మానేయండి. ఎవరికైనా ఉపద్రవం వస్తే చింతపడాలి. అయ్యో అట్లయిందా, నువ్వేం బాధపడుకుని ప్రార్థన చేస్తాం. నేనైతే ఎంతోమంది ప్రార్థన చేయటం, నాకు సమయం లేకపోతే ఫోన్లో ఏం భయపడకండి మేము ప్రార్థన చేస్తామంటే వాళ్ళకి ఎక్కలేని ధైర్యం. అయ్యగారు డాక్టర్ అయితే ఆపరేషన్ చేయాలన్నారు, బతుకదో అన్నారు. మీరు మాత్రం ఏం భయపడకండి, నేను ప్రార్థిస్తాను, మీరు కూడా ప్రార్థన చేయన్నారు. మేము మెసేజ్ చూసినాక నాకు ధైర్యం వచ్చింది. మంచిగా అయింది డెలివరీ. మా కోడలు కొడుకు పెట్టిండు. హల్లెలూయా. ఇది వారం రోజుల కింద సంగతి. వింటున్నారా? ఒకసారి ఒక అమ్మ వాళ్ళ అన్నదమ్ములు 5-6 అన్నదమ్ములు, నాయన చనిపోయిండు. ఇవాళ దినాలు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. అయ్యగారు మా నాయన దినాలు. మా నెలందరూ ఒక్కొక్కడు మామూలు మనుషులు కాదు. ఇవాళ ఎంతమంది తలకాయలు వలుతాయో నాకైతే భయం అవుతుంది. అయ్యగారు కొద్దిగా ప్రార్థన చేయవా, ఏ గొడవ కాకుండా అని అంటే నేను ప్రార్థన చేస్తానని మర్చిపోయినా. ప్రార్థన చేయలే, మర్చిపోతే అక్కడికి పోయి వచ్చినాకంటుంది, అయ్యగారు నువ్వు ప్రార్థన చేయబట్టికే గొడవ జరగలేదు, కానీ ఎంత మంచిగా జరిగింది అనుకుని అందరూ సమాధానంగా ఉన్నారు, ఏ అల్లరి కావాలి. నేను అనుకున్నా అయ్యగారు ప్రార్థనే అనుకుని ఇంటికి వచ్చినాక చెప్తే ఇది ఎక్కడి కథ, నేను అసలు ప్రార్థన చేయలేదు, నేనేదో పని మీద దేవుని పని మీదనే ఉన్నా, మర్చిపోయినా. మేము ఇట్లా అంటుంది, ఏందో నాయన ఎట్లయింది అనగా నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. హెబ్రీ పత్రిక 7:25 వచనం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు హెబ్రీ 7:25 చదివాను. ఇలా రాస్తున్నది ఏమని? ఈయన తన ద్వారా దేవుని ఎదుగుచ్చు వారి పక్షమన విజ్ఞాపన చేటుకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే వాక్యం జ్ఞాపకం వచ్చి, ప్రభా నేను చేయకపోయినా నువ్వు చేసిన ప్రార్థన, దేవానికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన తన ద్వారా దేవుని ఎదుగుచ్చు వారి పక్షమన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మీరు దేవా నేను సత్యంలోకి రావాలి, సర్వసత్యంలోకి రావాలి, నా సరిహద్దుల్లో సమాధానం కలగాలి, నేను నివాస స్థలం ఎక్కడుందో నాకు చూపించు అను మనసు కలిగి ఉంటే, ప్రార్థన కలిగి ఉంటే, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మాకు ప్రార్థన చేయండి అని మీరు కోరితే దేవుని చేసినట్టే ఆ ప్రార్థన. అప్పుడు దేవుడే జోక్యం చేసుకొని నీ సమస్యను పరిష్కారం చేస్తాడు, తెలుసా? నువ్వు ప్రార్థన దగ్గరకు వస్తున్నావు కాబట్టి నీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఆ మధ్యన కోవిడ్ సమయంలో ఒక ఆయన ఫోన్ చేసిండు.
అయ్యగారు డాక్టర్లు అయితే 100% మేము నమ్మకం అస్సలు వేయలేమంటున్నారు. ఏం భయపడక, నీకు చొప్పదండి నెంబరు కలిసింది ఫోన్ అంటే అయిపోయినట్టే, నువ్వు బతికిపోయినట్టే పో. నేను ఏ డాక్టర్ చెప్పింది కూడా అంతా దేవుడు కొట్టి పడేస్తాడు. ఇవన్నీ అదృష్టం, నువ్వు బయటపడ్డట్టే, నువ్వు బతికినవు పో అన్నా. నిజంగా ఇప్పుడు బతికే ఉన్నాడు ఆయన బయటపడ్డాక ఆ డాక్టరు ఆ చుట్టుపట్టున్న పేషెంట్లు అందరూ అన్నారు, నిజంగా నేను మీ దేవుడే బతికిచ్చిండయా, నిజంగా మీ దేవుడే బతికిచ్చిండా అన్నారు. తెలుసా, నీటి బుగ్గల దగ్గరకు వచ్చిండు ఆయన. మీరు కూడా చాలా మంది తెలియకలోళ్ళు ఆపద ఉన్నప్పుడు నీటి బుగ్గ దగ్గరకు వస్తారు, ఆపద తిన్నాక ఇంకొకటి పోతారు. ఓ అమ్మా అట్లా పోకమ్మా, గోస పడలేక నేను మీ బాధ చూడలేక నాకు మస్తు బాధ అవుతుంది. అట్లా చేయకండి. మీరు ఎక్కడికి పోకండి, దేవుని దగ్గరికి కనపడండి, అటు ఇటు పోకండి, పనికి మాల వారి దగ్గరికి, వేషధాల దగ్గరికి, దుస్తుల దగ్గరికి అట్లా పోకండి. దేవుని దగ్గరికి కనపడండి, లేకపోతే నీటి బొగ్గ దగ్గర కనపడండి, మీ ఇష్టం. నేను చెప్తా. ఒక ఆయన ఎట్లా చేశాను, దేవా నేనేం తప్పు చేశాను, దశభాగాలు ఇస్తున్నా, అయ్యగారు సహకరిస్తున్నా, నా అప్పుల పాలైంది, ఇల్లంతా సావాలన్నా, ఈ బాధలు కష్టాలు ఏంది అని చెప్పేసి నేను గుడికి పనుపా. ఆయన 6 నెలలు గుడి పని చేశాడు. గుడి పని చేసి ఎక్కడి పోవాలని చెప్పండి, వేరే జిల్లా ఆయనను చొప్పదండి చర్చ చూపెడితే ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చిన రోజే పరిశుద్ధాత్మ పొందుకొని ఇప్పుడు నాలాగా మన పరిచయలాగా వాళ్ళ పరిచయం ఉన్నది. ఒకప్పుడు తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. కారణం ఏంటిది, నీటి బుగ్గ దగ్గరికి వచ్చాడు. మరి అక్కడ ఒక బుగ్గ ఉండే కదా, ఆ నీళ్ళు మంచివి కావు. అన్ని నీళ్ళ బుగ్గలలో నీళ్ళన్నీ మంచిగా, కొన్ని ఉప్పులు ఉంటాయి తెలుసా, తాగబుద్దిగా ధూపారం తెలుసా, కొన్ని బాయిల నీళ్ళు తాగితే తెలుసా మీకు, కొన్ని బాయిల నీళ్ళు తాగితే ధూపారదు. ఎట్లా చెప్పితే అర్థమవుతుంది మీకు అసలు? కొన్ని బాయిలలో నీళ్ళు తాగితే ధూపారదు, అసలే బిన్నెడు తాగినా ధూపారదు. కొన్ని అయితే ఒక్క గిలాస తాగితే చాలు, మళ్ళీ ధూపే కాదు. మళ్ళీ ఒక్క గిలాస తాగింది అంతే. ఎవరు? సమరయ స్త్రీ. ఏసుప్రభు ఇచ్చిండు ఆ నీళ్ళు. నేనిచ్చి నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనమన్నాడు. ఆమెకు ఎప్పటికీ ఇక దాహమే కాలేదు అసలు. ఒక్క గిలాసడు తాగిందేమో అంతే. మీకు కావాలన్నా వద్దా నీళ్ళు? ఓ అమ్మ కుండాడు ఇడిచిపెట్టిపోయింది, ధూపారిపోయిన ఇంకా కుండతోటి ఏం పని అమ్మ, మళ్ళీ ఇంకా ధూపారిపోయిన ఇంకా కుండతోటి ఏం పని? ఆ ఒక్కతే ఉంటుంది, పిల్లలు లేరు, భర్త కూడా లేడు, ఒక్కతే ధూపారిపోయింది. ఎట్లా చెప్పాలి మీకు అసలు? కుండ అడిచిపెట్టి, కుండతోటి పని లేదు, ఇక బాయకాన్ని అడిచిపెట్టింది. నేను చేసినవన్నీ నాతో చెప్పి, నేను మెస్సేజ్ కాడా, మీరే వచ్చి చూడండి. నేను ఊళ్ళోకి అందరూ చెప్తే ఆ ఊళ్ళో సగం మంది కంటే ఎక్కువ మంది చేసిన దగ్గరకు వచ్చాను. నీటి బుగ్గ దగ్గరకు వచ్చేది. నిజంగా నీటి బుగ్గనా కాదా చూద్దాం, పర్నాడు. ఇది నిజంగా నీటి బుగ్గనా, ఉత్తుతో నీటి బుగ్గనా, దీని మాటలు నమ్ముదామా, పోదాంపా అని చాలామంది వచ్చాను. వేసే మాటలు వింటే వాళ్ళ దాహం మామూలు కాదుగా. లేలుగా 3 రోజులు వాక్యం విన్నారు, వాళ్ళ ధూపంతా తీరిపోయింది, ఆ దాహం అంతా తీరిపోయింది, ఆకలి తీరిపోయింది. ఇక ఆ స్త్రీతో అంటారు, అమ్మా ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకం యొక్క దాహం, లోకం యొక్క ఆకలి తెచ్చేవాడు ఈయనే లోకరక్షకుడు అని ప్రకటన చేసినవాడు. తెలుసా? అసలు చేయకండి, దేవుడి మీద ఎన్నుకున్నాడు. నా మాట వినండి, ఉత్తమైన బాధల నుంచి బయటపడతారు, దరిద్రం నుంచి బయటపడతారు. మళ్ళీ మీకు ఆకలే కాదు, ధూపే కాదు. అసలు ఆకలి కాకపోతే, ధూప కాకపోతే పైసలు మిగులుతాయా, మిగలవా? నువ్వే చెప్పు. ఇప్పుడు నీకు ఆకలి కాదు, ధూప కాదు, నువ్వు సంపాదించుకున్న పైసలు మిగులుతాయా, మిగలవా? చెప్తే ఏమవుతుంది? అట్లా చూస్తేనేంది. ఇప్పుడు నీకు ఆకలి కాదు, ధూప కాదు. ఇంకా మనకన్నా ఆకలి ధూపగానే ఇశ్రాయేలు ప్రజలకైతే బట్టలు పాతగిలిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. వింటున్నారా? చెప్పులు అరగలేదు, 40 సంవత్సరాలు బట్టలు పాతగిలేదు, కొత్త బట్టల్లాగా ఉన్నాయి. ఇక పైసలు ఎందుకు ఖర్చు అవుతాయి చెప్పు? ఇక బాగుపడమంటే ఎందుకు బాగుపడం? ఒక హోటల్ ఖర్చు లేదు, అడిగల హోటల్ పోయిందా? మరి నీకు అక్కడికి పోయినాక ఇంకేం తెలుసా? కట్టని ఇండ్లు,
తవ్వని బావులు, నాటని ద్రాక్ష తోటలు, నాటని అంజూరపు తోటలు, నాటని దానిమ్మ తోటలు, నాటని ఒలివ తోటలు. ఇక వాళ్ళు రొట్టె విరిగి నేతలు పడ్డది అనుకోండి. ఇప్పుడు మీది కూడా అట్లనే. కానీ మీరు నీటి బుగ్గ దగ్గర రావట్లే, మీరేటో పోతున్నారు. మీరు దేవుని దగ్గర రావట్లే, ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు. పెట్టుకోకండి. ఎవరి మీద ఆశ పెట్టుకున్నా ఒరిగేది ఏం లేదు, ఇంకా ఉన్నదే పోతుంది. వింటున్నారా? ఇప్పటి నుంచి మరి మేమేం చేయాలి గారు? ద్రాక్ష రసం బాగానే ఉన్నది, పానం చేస్తున్నారు, పరిమళ వాసన కూడా బాగానే పూసుకుంటున్నారు. మరి ఇంకేం చేయాలి? యోసేపు సంతతికి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడండి. తోటి మానవులకు ఉన్న కష్టాలను బట్టి, దేవుడా మా కష్టాలు తీసేసిన వాళ్ళ కష్టాలు తీసాం, లేకపోతే వారి కష్టాలు తీసేస్తేనే దేవుడు మీ కష్టాలు తీసేస్తాడు. వింటున్నారా? వారి సమాధానమే మీ సమాధానానికి కారణమవుతుంది, వారి ఆశీర్వాదమే మీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణకు వచ్చి మిమ్మల్ని కారణం, మీకు ఎందుకట్లా యేసు దేవుని మీద అంత విశ్వాసం ఉంచాను, మిమ్మల్ని గురించి ఏతువాడువానికి సాత్వికం, నేను హత్య ఉంచకుండా నీకేంది, నేను నమ్మకుండా అట్లా అనొద్దట. టెంపర్గా జవాబు ఇవ్వద్దు, కోపంతో జవాబు ఇవ్వద్దు. యేసు దేవుని ఎందుకు నమ్ముకుంటే టెంపర్ చూపెట్టద్దు, కోపం చూపెట్టద్దు. సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే మీ హృదయం దేవుని చెప్పిన మాట ప్రకారం నడవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై మీదున్న సత్ప్రవర్తన, క్రీస్తునందున్న సత్ప్రవర్తన, మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయవారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం 15వ వచనం చదువుకున్నాం. 15, 16 కలిసి ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణకు వచ్చి మిమ్మల్ని హేతువాడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేవుని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేవారు సిగ్గుపడుదురు. విషయంలో అపనింద వేసేవారు సిగ్గుపడతారు. మన మంచి ప్రవర్తనే వాళ్ళకి సిగ్గు కలిగిస్తుంది. మన క్రైస్తవుల మీద ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు, ఎన్నో చెడ్డ పేర్లు, చెడ్డ ప్రచారాలు చేస్తున్నారు చాలామంది. దేవుడు అసలు మన దగ్గరే ఉన్నాడు, శక్తి మన దగ్గరే ఉన్నది, భక్తి మన దగ్గరే ఉన్నది. మన ద్వారానే లోకం అంతా దీవించబడాలి, మన ద్వారానే మన బంధువులందరూ రక్షించబడాలి, మన ద్వారా కుంటివారు బాగు కావాలి, మన ద్వారానే వెలివేయబడ్డవారు, బయటికి వెళ్ళగొట్టబడిన వారు, వింటున్నారా, బాధింపబడేవారు అందరి సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలియను దప్పియను కలగదు, ఎండమావులను ఎండైన వారికి తగలదు. చెప్పండి, ప్రార్థన చేయండి. దేవా, ఇప్పటి నుంచి నాకు ఆకలి కావద్దు, ఎండమావులు నాకు ఎదురుపడొద్దు, ఎండ తగలొద్దు, కష్టాలు రావద్దు, నా ఆశలు నిరాశలు కాకూడదు, నా ఆశలు నిరాశలు కాకూడదు, ఎండమావులు కాకూడదు. బతుకంతా నీళ్ళు అనుకొని పరిగెత్తి ప్రాణం విడిచే జింకలాగా దుప్పిలాగా కాకూడదు నా బతుకు. నీటి బొగ్గల ఎద్దుకు నడిపించిన ఆయన ఆ దినం నేను కుంటి వారిని పోగు చేయదును, అవతలికి వెళ్ళగొట్టబడిన బాధింపవను సమకూర్చుదును. నీ ద్వారా ఎంతమంది కుంటివారు, ఎంతమంది వెలివేయబడ్డవారు, వెళ్ళగొట్టబడ్డవారు, బాధింపబడ్డవారు స్వస్థత పొందాలను, దీవించబడాలను. అది జరగాలి.
వారిని దగ్గర నడిపించండి. నీ ద్వారా వారికి కృప విస్తరించాలి. ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు నేనిక మీద కట్టింతను. నువ్వు మరలా తమ్ముళ్ళను వాయింతము, సమరపడి వారి నాట్యముతో కలిసేదవు. నీ జీవితంలో ఇప్పుడు సంతోషం లేదు, నీ జీవితంలో ఆనందం లేదు. దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆయన నివాస స్థలంకు పోదము రండి, ఆయన పాదపీఠ మీదట సాగిలపడము రండి అని ప్రజల్ని వైపు జరగాలి. నీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. అసద చేయకండి. సహోదరి సహోదరులారా, దేవుని దయాన్ని మీద ఉన్నది. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన కృపని మీద ఉన్నది, ఆయన దయాదాక్షల్ని మీద ఉన్నాయి, ఆయన కనికరని మీద ఉన్నది. దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. అనుమానం లేదు, సందేహం లేదు. నీకు అనుమానం ఉన్నదేమో, నాకు లేదు. నీకు అనుమానం ఉన్నదేమో దేవుని మీద, నాకైతే అసలే లేదు. దేవుని బిడ్డవు నువ్వు, దేవుని కుమారుడవు నువ్వు, దేవుని కుమార్తెవు నువ్వు, దేవుని సేవకురాలవు నువ్వు. దేవుడు నిన్ను ఇశ్రాయేలు కన్యక అని పిలిచాడు. నేనిక మీద నేను కట్టింతును అని పిలిచాడు. నువ్వు తంబురలు వాయిస్తావని చెప్పాడు. సంబరపడి వారి నాట్యంతో కలిసిపోతావని చెప్తాడు. నీ భవిష్యత్తు అంతా సంతోషకరంగా మారబోతున్నది. నీ భవిష్యత్తు అంతా సంబరమాలతో నింపబడబోతున్నది. నీ కుంటితనం దేవుడు తొలగించబోతున్నాడు. ఇక మీద నువ్వు ఎవరి మీద ఆధారపడే పని లేదు. ఇక నీటి బుక్కల దగ్గర నడిపిస్తున్నాడు దేవుడు. నిన్ను కరుణించేవాడు. మరలా తమ్ములను వాయించబోతున్నావు. సంబరపడి వారి నాట్యంతో కలవబోతున్నావు. ఆయన నివాసాలను పోదము రండి, ఆయన పాల్గొని సాగిల పడదము రండి. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుని దర్శనం దగ్గరికి రా, దేవుని ప్రత్యక్ష దగ్గరికి రా, దేవుని చిత్తం దగ్గరికి రా, ఆయన నివాసానికి రా. పోదము రండి అని ఇంకో తోడుకొని రా. నీ సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచేవాడు ఆయనే. శ్రేష్టమైన వాక్కులు నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన మార్గాన్ని, అత్యుత్తమైన మార్గాన్ని దేవునికి చూపించబోతున్నాడు. అవును, పాత్రలో ద్రాక్షారసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలం పూసుకొనిందురు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. చింతపడు. నీ తోటి వారికి ఎన్నో బాధలున్నాయి, చింతపడు. నీ తోటి వారి గురించి చింతపడు. నిర్మలమైన మంచి మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణకు వచ్చి హేతు అడుగు వారికి, ప్రతి వారికి సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పుడుకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీ హృదయాలందు ప్రభువును ప్రతిష్ఠించుకోండి. అశ్రద్ధ చేయకండి. మీ హృదయాల్లో దేవుడు కనబడాలి, ప్రభు కనబడాలి. మీ హృదయాన్ని ప్రభు ఏలాలి. దేవుడే పరిపాలించాలని హృదయాన్ని. అప్పుడే నీ బాధ దూరం అవుతుంది. అప్పుడే నీ కష్టాలు నీకు దూరం అవుతాయి. అవును 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 నిన్ను ప్రభువు ఏలాలి. నీ హృదయాన్ని ప్రభువు పరిపాలించాలి. అంత మాత్రమే కాదు, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనిందేవారు సిగ్గుపడుదురు. మీ మంచి ప్రవర్తన మీద అపనిందలేస్తారే వారు సిగ్గుపడే పరిస్థితి మీ మంచి ప్రవర్తన బట్టే ఉంటుంది. అవును 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 సహోదరి సహోదరులారా, అశ్రద్ధ చేయకండి. ఆయన కృపని మీద ఉండునుగాక, ఆయన దయని మీద ఉండుగాక. అవును అవును పొందుకోండి. సంబరపడి వారి నాట్యంతో కలవబోతున్నాం. దేవుని దీవించబోతున్నాడు, దేవుని ఆశించబోతున్నాడు. ఓ రిబా బాబా బారషబ, ఓ రిబరి బరి 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 రిబా కలర తరబరు శుభాక్ బా శుభాక్ తరబరు శుభ. యేసువే స్తోత్రం, కర్తావే స్తోత్రం, యెహోవాయే స్తుతించెను, కర్తావే స్తుతించెను. ఓ రిబా షబా కలర తరబరు శుభ. ఓ రిబరి బరి 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 బరి.
సరిపోదు, అభిషేకం సరిపోదు. ఇంకా 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 మన మధ్యలో భారతక్క ప్రార్థన చేస్తుంది. మన మధ్యలో భారతక్క ప్రార్థన చేస్తుంది.
పరిశుద్ధాన మా తండ్రి, మీ మహాకణికరం బట్టి కృపను బట్టి మీ పాసానికి వస్తున్నాం. మీ దయాదాక్షణలు మా మీద ఉంచండి, మీ కనికరం మా మీద ఉంచండి. దేవా, మరునాన్న నీటి బుగ్గల ఎదుక మనం తోడుకొని వస్తాను మాట ఇచ్చావు. దేవా, నీ సన్నిధికి మనం తోడుకొని వస్తాను మాట ఇచ్చావు. అక్కడ ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు, అన్ని రకాలుగా తృప్తిపరుస్తాను మాట ఇచ్చారు. మీ మహాకణికను బట్టి కృపను బట్టి మేము భూమి మీద తృప్తిపరచడానికి మీరు 2000 సంవత్సరాల క్రితమే మానవులకు నాయన ఈ మార్గాన్ని తెరిచారు. మా పితరులు నిన్ను అంగీకరించినందువల్ల, నీ మార్గంలో నడవనందువల్ల అది మా వరకు వ్యాపించలేదు. అయినా మీ కృపచేత కనికరం చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని నాయన మేము కృపలో భద్రపరచబడి నిమిత్తము మీ కృప మాకు తోడుగా ఉంచారు. అందుకని స్తుతిస్తున్నాం. అయితే మేము నాయన మా తోటి వారి గురించి పట్టించుకునే వారుగా ఉండాలి. దేవా, మరి నాయన మీరు పాత్రలో ద్రాక్షారసం పోస్తున్నారు కానీ, పానం చేస్తున్నారు కానీ, పరిమళ తైలం పోసుకుంటున్నారు కానీ, యోసేపు సంతతి కలిగిన ఉపద్రవానికి చింతపడటం లేదు. మీ తోటి వారికి ఉన్న కష్టాల గురించి మరి చింత పెట్టడం లేదన్నావు. ఇప్పటి నుంచి మా తోటి వారి సమాధానమే మాకు సమాధానం, వారి క్షేమమే మా క్షేమానికి కారణం అన్నావు. అలాగే నేను ఇప్పటి నుంచి మేమందరం కూడా మా తోటి వారందరి కొరకు మరియు విశ్వాస గృహమును చేరిన వారిలో మరి విశేషముగా శ్రద్ధ కలిగిన వారమై వారి బాధను పట్టించుకొని వారి కొరకు ప్రార్థించేవారుగా తీర్చిదిద్దండి. ఆయన నివాసానికి పోదము రండి, ఆయన పాదపీఠం సాగిలపడదము రండి అని వచ్చి ఎవరిని సన్నిధికి వచ్చి వారు మోకరించి సాగిలపడి వారి కొరకు మనవి చేసే భాగ్యం దయచండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు వెనుక మీద కట్టింతును మరలా తమ్ముళ్ళ వాయింతో సమరపడి నాటితో కలుస్తున్నావు. ఇప్పటి నుంచి మాకు విస్తారమైన దర్శనాలు, విస్తారమైన ప్రవచనాలు, విస్తారమైన అభిషేకం, విస్తారమైన అద్భుతాలు, మహత్కాలు, సూచికలు జరిగించి మమ్మల్ని తిరిగి కట్టండి. మరియమ్మ యోసేపుల కుటుంబం చెదిరిపోయే రీతిగా ఉన్నది. ఆమెకు దర్శనం ఇచ్చి కళ్ళలో మాట్లాడి ఆ కుటుంబం చెదిరిపోకుండా కట్టావు. సమరపడి నాట్యంతో వాళ్ళు ముందుకు సాగారు. మా సరిహద్దుల్లో సమాధానం కలిసేవాడు నీవే అని, మంచి గోధుమలతో తమను తృప్తిపరిచేవాడు నీవే అని, నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు మాలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా మమ్మల్ని హేతు అడిగితే వారికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే జ్ఞానం మాకు దయచేయండి. మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించండి అంటున్నావు. ఇంకా అంత మాత్రమే కాక దేవా, మీ మహాకనికరను బట్టి కృపను బట్టి దేవా, మీ దయాదాక్షలు మా మీద ఉంచడం మాత్రమే కాదు, మాలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగే ప్రతి వారికి సాత్వికంతోనూ దేవా మరి దీన మనస్సు కలిగి మేము మీ మహాకనికరను బట్టి జవాబిచ్చే వారంగా తీర్చిదిద్దబడే భాగ్యం దయచేయండి. యేసు సహాయం చేయండి, గొప్ప చూపించండి, మేము ఆశించి దీవించండి, దుష్టుని తప్పించండి. మీ మహాకనికరను బట్టి కృపను బట్టి మార్గంలో అప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని వారు దూషిస్తారో ఆ విషయంలో క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద ఎవరు సిగ్గుపడతారన్నావు. అలాగ ముందుకు సాగటానికి మాకు ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచండి, సహాయించమని, దుష్టుని తప్పించి వచ్చిన వీళ్ళందరినీ పేరు పేరుని దీవించమని. ఇదిగో నాయన మరి 20వ తారీఖు ఎవరిని దాస్తుడు మరి నాన్న ఆశీర్వాదం గారు కుమార్తె వందన విషయంలో, కుమారుడు సురేష్ విషయంలో, నాయన జరగవలసిన వివాహం విషయంలో అన్ని మంచి వాతావరణం, మంచి సదుపాయాలు కలిసి ఎంతో జీవనకరంగా జరిగించండి. అలాగే 18, 19, 20 తారీఖుల్లో కోర్టులో జరిగే పబ్లిక్ మీటింగ్లు ఎంతో జీవనకరంగా దాసుడు రాజకుమార్ గారిని, దాసుడు అలెక్స్ గారిని మీరు సాధన ఉంచుకొని ఎంతో దీవనకరంగా ఆశ్చర్యకరంగా ప్రజలందరికీ తృప్తిపరచబడే రీతిగా నీటి బుగ్గల ఎదుకు నడిపించబడే వాళ్ళుగా వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని వస్తాడన్నావు. మీ కరుణ ఉంచి వారి నీటి బుగ్గలు తోడుకొని రండి. ఎవరు బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో మానవులందరూ నీ బిడ్డలే కదా నాయన. మేము కూడా ఒకప్పుడు అన్ని జనమే కదా, మమ్మల్ని తోడుకొచ్చినట్టు వాళ్ళని కూడా తోడుకొని రండి. ఎవరైతే ఉపద్రవంలో ఉన్నారో, ఎవరైతే బాధలు ఉన్నారో, ఎవరి కష్టాలు ఉన్నారో, నష్టాలు ఉన్నారో వారందరినీ తోడుకొని రండి, తృప్తిపరచండి, సహాయించండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పరుచుని దీవించండి. ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం, సమాధాన అభిషేకం సర్వలోకమును సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు మీ అందరికీ తెలుసు, మన మధ్య